ఈ ముసలాయన తన జీవితంలో అన్ని మంచి పనులు చేశాడు. దానివల్ల ఆయన్ని చంపడం దాదాపు అసాధ్యమైపోయింది. ఏకంగా యముడు కూడా చేతులెత్తేశాడు. నిజానికి కొంతకాలం క్రితం యమదూత ఆయన్ని తీసుకెళ్లడానికి భూమి మీదకి వచ్చాడు. ఆ దూత తన లిస్ట్ లో తీసి చూస్తే ఎవరిని తీసుకెళ్లాలో ఆ వ్యక్తి కళ్ళ ముందే ఉన్నాడు. దూత తన మ్యాజికల్ పవర్ ఉపయోగించి పైన వేలాడుతున్న ఇనుప ఫ్రేమ్ ను పగలగొట్టాడు. అది కింద పడింది. కానీ ఆ ముసలాయన కింద పడి ఉన్న కాయిన్ తీయడంలో బిజీగా ఉండి బ్రతికిపోయాడు. ఆ తర్వాత రోడ్డు మీద ఒక సైన్ బోర్డ్ లైట్ ఎర్రగా వెలుగుతూ ఆగిపోవడం చూశాడు. వెంటనే తన దగ్గర ఉన్న కాయిన్ తీసి అందులో వేసి దాన్ని రిపేర్ చేస్తాడు. దూత ఒక పియానో విసిరాడు. అది కూడా ఆయన్ని తగ్గలేదు. తర్వాత ఒక సేఫ్ విసిరాడు. కానీ ఆ ముసలైన ఏ టెన్షన్ లేకుండా కాయిన్స్ వేస్తూనే ఉన్నాడు. ఈసారి ఏకంగా ఒక ట్యాంక్ నే విసిరాడు. కానీ ఆ ముసలైన అదృష్టం చాలా బాగుంది. ఆయన మంచి పనులు చేయడమే కాకుండా సేఫ్ గా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఇది చూసి దూతకు చాలా కోపం వచ్చింది. దూత తన బిగ్గెస్ట్ పవర్ వాడి పక్కనున్న రోడ్డు సైన్ బోర్డ్ ని కంట్రోల్ చేసి ముసలైన మీదకి విసిరాడు. అయినా ఆయన ఈజీగా తప్పించుకుంటాడు. అంతేకాదు ఆ సైన్ బోర్డ్ ను సపోర్ట్ గా వాడుకొని దారిలో పడిపోయిన చిన్న పక్షిని దాని గూటుకి చేర్చుతాడు. చివరికి దూత చాలా అలసిపోయి నెక్స్ట్ లిస్ట్ లో ఎవరున్నారో చూసి అతన్ని తనతో పాటు తీసుకెళ్తాడు. ఈ కథలోని నీతి ఏంటంటే మనం చేసే మంచి పనులే మనల్ని కాపాడే కవచం. కష్టమైన ప్రమాదకరమైన మంచి ఆలోచనతో ఇతరులకు సహాయం చేసే వారిని దైవం ఎప్పుడూ రక్షిస్తుంది.